గౌరవ అతిథులకు మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ పేరెంట్స్ డే లో మీరందరూ కూడా పాల్పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పాఠశాల యొక్క విశిష్టత తర్వాత ఈ పాఠశాలలో జరిగేటటువంటి కార్యక్రమాలు విద్య యొక్క ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత గురించి ఇప్పుడు నేను తెలియజేస్తాను. అసతోమ సర్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి శాంతి. ఈ శ్లోకాన్ని అందరూ కూడా వినుంటారు. అసతోమ సర్గమయ ఫ్రమ్ అన్ట్రూత్ లీడ్ టు ట్రూత్. అసత్యం నుంచి సత్యం వైపు మనం నడవాలి. తమసోమ జ్యోతిర్గమయ ఫ్రమ్ డార్క్నెస్ లీడ్ మీ టు లైట్. చీకటి నుంచి వెలుగులోకి రావాలి. మృత్యోర్మ అమృతంగమయ ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ. మరణం నుంచి అమరత్వం వైపు నడవాలి. తర్వాత మనం మీరు పాఠశాలలో చదివేటటువంటి రోజుల్లో కూడా స్పర్ధయా వర్ధతే విద్య అనేటటువంటి ఒక సంస్కృత సామెతను మీరు పాఠశాల గోడల మీద చదివి ఉంటారు. ఎందుకంటే పోటీతత్వం అనేటటువంటిది విద్య ద్వారానే వస్తుంది. ఈ పోటీ అనేది విద్యలో విద్యార్థిని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. ఈ పోటీ అనేది ఆరోగ్యకరంగా ఉండాలి. ఈర్ష్య, అసూయ, ద్వేషం వంటి భావోద్వేగాలకు ఈ పోటీ దారి తీయరాదు. వినయము లేని విద్య, ఆకలి లేని భోజనము, పరోపకారం చేయని జీవితము వ్యర్థము. సత్యం సమాజానికి తల వంచను, సమాజమే సత్యానికి తల వంచుతుంది. ఇది స్వామి వివేకానంద చెప్పినటువంటి మాట. ఎందుకంటే ఈరోజు మనందరం కూడా ఈ విద్యా ప్రాంగణంలో ఆర్మేన్పాడ హై స్కూల్లో మీరందరూ కూడా విచ్చేస్తున్నారు. ఈ పాఠశాల యొక్క గొప్పతనం ఏంటంటే 1/8/1962 దాదాపు 62 సంవత్సరాల క్రితం ఎందరో మహానుభావులు ఈ గ్రామంలో 60 సంవత్సరాల ముందే ఒక ఉన్నత పాఠశాల ఉంటే ఇక్కడ అనేక మంది విద్యార్థులకి విద్య అనేటటువంటిది దొరుకుతుంది. ఈ విద్య ద్వారా వాళ్ళ యొక్క చీకటి జీవితాలు కాంతివంతంగా మెరుస్తాయనేటటువంటి భావనతో ఆనాటి పెద్దలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ద్రాతృత్వం ఉన్నటువంటి మంచి మనసున్నటువంటి ఈ గ్రామస్తులు నిర్మించినటువంటి ఈ దేవాలయమే ఆర్మేనిపాడ హై స్కూల్. దాదాపు 62 సంవత్సరాలు. నేను 64లో పుట్టాను. అంటే ఈ పాఠశాల పెట్టే నాటికి నేను పుట్టలేదు. ఇప్పుడు నాకు 60 years. అయితే ఈ పాఠశాలలో నిలబడుకుని మాట్లాడేటటువంటి అవకాశం దొరికినందుకు నేను పాఠశాలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అయితే సిల్వర్ జూబ్లీ అనేది 25 years కి చేస్తారు, కానీ మీరు చేయలేదు. గోల్డెన్ జూబ్లీ అనేది 50 years కి చేస్తారు, అది కూడా మీరు చేసినట్లేదు. నెక్స్ట్ డైమండ్ జూబ్లీ 60 years కొనింది, అది కూడా చేయలేదు. నెక్స్ట్ మీకు ప్లాటినం జూబ్లీ 70 years కి వస్తుంది. ఖచ్చితంగా దాన్ని మీరు నిర్వహించాలని చెప్పేసి నేను గ్రామ పెద్దలందరినీ కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఇది నిన్న మేము ఈ పాఠశాల యొక్క పుట్టుకను గురించి తెలియజేస్తున్నప్పుడు మేము తెలుసుకున్నటువంటి విషయం. ఎందుకు మేము ఇక్కడ పనిచేస్తున్నప్పుడే డైమండ్ జూబ్లీ అనేటటువంటిది కూడా ఈ 60 years అనేటటువంటిది కూడా ఆ సంవత్సరం వచ్చింది. కానీ మాకు కూడా తెలియదు కాబట్టి జరిగిపోయినటువంటి కాలాన్ని గుర్తు చేసుకుంటూ రాబోయేటటువంటి ప్లాటినం జూబ్లీకి గ్రామస్తులందరూ కూడా ఈ ఉన్నత పాఠశాలని బాగా గుర్తుండిపోయేటట్టుగా అందరూ కూడా కలిసిమెలిసి ప్లాటినం జూబ్లీ జరపాలని చెప్పేసి కోరుకుంటున్నా. హిస్టరీ ఏంటంటే ఇది ఒక కో ఎడ్యుకేషనల్ స్కూల్. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాల ద్వారానే బాలబాలికలకు 6 నుంచి 10 వరకు చక్కటి విద్యను అందించేటటువంటి అన్ని వసతులతో కూడినటువంటి పాఠశాలను ఆ రోజునే ఏర్పాటు చేశారు.
ఈ పాఠశాలకు అనుబంధంగా హాస్టల్ ఉండండి. ఈ హాస్టల్ కూడా 2016లో రిమూవ్ చేశారు, ఇక్కడి నుంచి తీసివేశారు. తర్వాత మినిమం ఈ పాఠశాలలో ప్రతి సంవత్సరం కూడా 300 మంది విద్యార్థులు చదువుతున్నట్లుగా రికార్డ్స్ చెబుతున్నాయి. యావరేజ్ రిజల్ట్ వచ్చి 80%. ప్రతి సంవత్సరం కూడా 10వ క్లాసు 80%, 80% మంది విద్యార్థులు ఇక్కడి నుంచి చదువుకొని ఉన్నత విద్య కోసం నెల్లూరు కానీ ఇతర పట్టణాలకి పోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది ప్రీవియస్ గా ఉన్నటువంటి ట్రాక్ ఇది. అయితే ఇప్పుడు మన పాఠశాలలో అచీవ్మెంట్స్ స్పోర్ట్స్ లో కానీ సైన్స్ లో కానీ ఎలాంటి అచీవ్మెంట్స్ సాధించామంటే ఈ 60 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ లో మొట్టమొదటిగా 2022 సంవత్సరంలో నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ అనేటటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి, ఇది జిల్లా స్థాయిలో జరుగుతుంది, తర్వాత రాష్ట్ర స్థాయి, తర్వాత జాతీయ స్థాయి 3 స్టేజెస్ లో జరుగుతుంది. దీనికి మొట్టమొదట తిరుపతి జిల్లా ఏర్పడినప్పుడు ఈ తిరుపతి జిల్లా నుంచి మొట్టమొదటిగా మన పాఠశాలలో జస్మిక అండ్ శరణ్య ఇద్దరు కూడా కంటెస్ట్ చేయడం జరిగింది. జిల్లా లెవెల్లో 7 ఎగ్జిబిట్ సెలెక్ట్ చేస్తే అందులో మన పాఠశాల మొదటి స్థానాన్ని పొంది తిరుపతి జిల్లాలో ఆర్మేన్ పాడు ఎక్కడుందో మొట్టమొదటిగా గుర్తు చేసింది. తర్వాత 2023లో మళ్ళీ మిల్లెట్స్, ఈరోజు మిల్లెట్స్ అంటే మీకు తెలుసు, మనకు న్యూట్రియన్స్ ఫుడ్, ఈ న్యూట్రియన్స్ ఫుడ్ మీద ఒక సెమినార్ కండక్ట్ చేశారు 2023లో. మళ్ళీ తిరుపతి జిల్లాలో కండక్ట్ చేస్తే శరణ్య అండ్ కీర్తన అనేటటువంటి ఇద్దరు అమ్మాయిలు పాల్గొని మళ్ళీ తిరుపతి జిల్లాలో ఆర్మేన్ పాడు ఫస్ట్ ప్లేస్, ఒకే ఒక ప్లేస్, అది ఫస్ట్ ప్లేస్ తీసుకొని రావడం జరిగింది. ఆ రోజు మళ్ళీ ఆర్మేన్ పాడు హై స్కూల్ తిరుపతి జిల్లాలో ఎక్కడుందో మళ్ళీ ఒకసారి గుర్తు చేయడం జరిగింది. తర్వాత 2023లో మళ్ళీ నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ కి ఎస్కే ఫాజిల్ అండ్ దావన్ రెడ్డి ఇద్దరు కూడా నాతో పాటు తిరుపతికి వస్తే అక్కడ మనకు తిరుపతి జిల్లాలో సెకండ్ ప్లేస్ వచ్చింది. మళ్ళీ మేము రాష్ట్ర స్థాయికి విజయవాడకు వెళ్ళినప్పుడు 156 స్కూళ్ళు రాష్ట్ర స్థాయిలో పాల్గొంటే మన స్కూల్లో జాతీయ స్థాయికి మొదటి ప్లేస్ లో సెలెక్ట్ అవడం అనేది ఇది ఒక ట్రాక్ రికార్డు ఈ స్కూల్కి. ఈ రికార్డు ఎప్పటికి కూడా గుర్తుండిపోయేటటువంటి రికార్డు. అదేవిధంగా 2023లో జవహర్లాల్ నెహ్రూ సైన్స్ అండ్ టెక్నాలజీ జిల్లా లెవెల్లో కాళహస్తిలో జరిగింది. దానికి తన్వికాంత్, మౌనిక ఇద్దరు కూడా రావడం జరిగింది. ఇక్కడ జిల్లా లెవెల్లో సెలెక్ట్ అయిన తర్వాత కడపకి మళ్ళీ వాళ్ళు స్టేట్ లెవెల్లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ కడపకు కూడా పోయి స్టేట్ లెవెల్లో మన స్కూల్ తరఫున పార్టిసిపేషన్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ బయో ఇండియా అనేటటువంటి ఒక ప్రోగ్రాం కొరకు తిరుపతి జిల్లాలో 8 స్కూల్స్ ని సెలెక్ట్ చేస్తే అది పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఢిల్లీ నుంచి కొంతమంది ప్రొఫెసర్స్ వస్తే వాళ్ళ యొక్క సమక్షంలో ఈ తన్వికాంత్, మౌనిక ఇద్దరు కూడా మంచి డెమో ఇచ్చి అందరి ప్రశంసలు అందుకొని మళ్ళీ ఆర్మేన్ పాడు హై స్కూల్ ఎక్కడుందో మళ్ళీ గుర్తు చేయడం జరిగింది. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆర్మేన్ పాడు హై స్కూల్లో తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు అనేటటువంటి విషయాన్ని ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్పోర్ట్స్ లో కూడా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయికి ప్రస్తుత విద్యార్థులందరూ కూడా పోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా అభినందన. అదేవిధంగా మనం నేషనల్ మీన్ మెరిట్ స్కాలర్షిప్ ప్రతి సంవత్సరం కూడా 8వ తరగతి విద్యార్థులకి జాతీయ స్థాయిలో ఒక పరీక్ష జరుగుతుంది. భారతదేశ ప్రభుత్వము ఒక పరీక్ష పెడుతుంది డిసెంబర్ నెలలో, అది రేపే జరుగుతుంది. ఈ పరీక్ష సెలెక్ట్ అయితే ఒక్కొక్క విద్యార్థికి 12,000 రూపాయలు స్కాలర్షిప్ ఇస్తారు, 4 years ఇస్తారు. సో దీనికి కూడా మన పాఠశాల నుంచి ప్రతి సంవత్సరం కూడా కొంతమంది విద్యార్థుల్ని పంపడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా వీళ్ళకి సంబంధించినటువంటి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో లెసన్స్ అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాఠశాల నుంచే యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరిగింది. అనేక మంది విద్యార్థులు ఈ సమాచారాన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకుంటూ
వాళ్ళు పరీక్ష బాగా రాయాలని చెప్పేసి వాళ్ళకి ఆ మెటీరియల్ అంతా కూడా పంపడం జరిగింది. తర్వాత ఈరోజు పాఠశాలలో విద్యార్థులందరూ కూడా 75% అటెండెన్స్ కావాలనేటటువంటిది తల్లిదండ్రులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గతంలో అమ్మఒడి ఉంది, ఆ ప్లేస్ లో ఇప్పుడు తల్లికి వందనం వచ్చింది. ఏదైనా కూడా మీ విద్యార్థులందరూ, మీ బిడ్డలందరూ కూడా పాఠశాలకి సక్రమంగా వస్తే మీకు ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి ఆ మనీ అంతా కూడా మీ అకౌంట్స్ లోకి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం అంటే నేమ్స్ అన్ని మార్చారు. రుచికరమైనటువంటి పౌష్టికాహారం. ఈ పౌష్టికాహారం అంటే ఎందుకు పాఠశాలలో పౌష్టికాహారం పెడుతున్నారంటే న్యూట్రియన్స్ అన్ని కూడా విద్యార్థులకి గతంలో చదువుకునేటప్పుడు అన్నం లేకుండా సరైనటువంటి పోషకాలు లేనటువంటి ఆహారం తిని వాళ్ళు నీరసంగా ఉండి రక్తహీనత లాంటి జబ్బులుండి వాళ్ళు సరిగా చదువుకోవటం లేదని పాఠశాలలోనే ఈరోజు ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మినరల్స్, వైటమిన్స్ అండ్ కాల్షియం అండ్ ఫైబర్ వీటన్నిటిని కూడా న్యూట్రియంట్స్ అంటాం. ఇవన్నీ కూడా ఎక్కువగా మిల్లెట్స్ లో దొరుకుతాయి. మిల్లెట్స్ ఇప్పుడు మనం మీ అందరికీ తెలుసు, మిల్లెట్స్ మనం ఆరోగ్యంగా ఉండేదాని కోసంగా మిల్లెట్స్ ని తీసుకుంటున్నాం. ఈ ఫుడ్ ఈరోజు పాఠశాలలో సప్లై చేయడం జరుగుతుంది. తర్వాత రూమ్స్ అన్ని కూడా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ప్రస్తుతానికి ఉన్నటువంటి రూములన్నీ కూడా సఫిషియెంట్ గా ఉన్నాయి. 1-2 రూములు తప్పనించి మిగిలినటువంటి రూములు కూడా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా కంప్లీట్ అయితే పాఠశాలలో ఫుల్ ఫ్లెడ్జెడ్ గా మనకు వసతి అనేటటువంటిది ఎక్కడ లోపం లేకుండా అందరూ కూడా హ్యాపీగా ఉండొచ్చు. తర్వాత ఈ పాఠశాలకి 2 సైన్స్ ల్యాబ్లు ఉన్నాయి. అది కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే గత సంవత్సరం మధుసూదన్ రెడ్డి గారు మన పాఠశాలకు మంచి సైన్స్ ల్యాబ్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మనకు స్టెమ్ ల్యాబ్, ఈ స్టెమ్ ల్యాబ్ కూడా మనకు ఆల్రెడీ సన్ టీవీ నెట్వర్క్స్ అనేటటువంటి వాళ్ళు ఈ స్టెమ్ ల్యాబ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విద్యార్థులకి 10వ తరగతి విద్యార్థుల నుంచి 6వ తరగతి విద్యార్థుల వరకు కూడా సైన్స్ కు సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా మేము ల్యాబ్ లోనే చేసి చూపిస్తున్నాం. ఆ వీడియోస్ అన్ని కూడా మీకు మళ్ళీ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాం. కాబట్టి పాఠశాలలో ప్రయోగశాల వినియోగము చక్కగా ఉంది. విద్యార్థులు ఏం కావాలన్నా కూడా వాళ్ళు మాకు ఏం చేసి చూపించండి సార్ అంటే వెంటనే మేము ఉపాధ్యాయులందరూ కూడా చేయడం జరుగుతుంది. తర్వాత గతంలో కిచెన్ లేదు, టాయిలెట్స్ అమ్మాయిలకి లేదు, అవన్నీ కూడా ఇప్పుడు రెడీ అయినాయి. అమ్మాయిలకి టాయిలెట్స్ ఉన్నాయి. అదేవిధంగా కిచెన్ లో కూడా పరిశుభ్రమైనటువంటి మధ్యాహ్న భోజనం అందించేందుకు మంచి వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు విద్య అనేటటువంటిది డిజిటలైజ్ అయిపోయింది. పాత రోజుల్లో లాగా కాకుండా కేవలం ఒక టెక్స్ట్ బుక్ తీసుకొచ్చి ఆ టెక్స్ట్ బుక్ చదువుకోవడం కాకుండా ఈరోజు టెక్స్ట్ బుక్ లోనే క్యూఆర్ కోడ్స్ అనేటటువంటివి పొందుపరిచినారు. క్యూఆర్ కోడ్స్ అంటే ఒక క్యూఆర్ స్కానర్ తో ఆ పేజీ మీద మనం స్కాన్ చేస్తే ఆ పాఠానికి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ అవుతాయి. దాన్ని డిజిటల్ ఎడ్యుకేషన్ అంటారు. ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ తో పాటు గతంలో ట్యాబ్స్ ఇచ్చారు. ఆ ట్యాబ్స్ అన్ని కూడా కొన్ని రోజులు వాడారు, తర్వాత మిస్యూజ్ అనేవి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఐఎఫ్పి ప్యానల్స్ ఉన్నాయి, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్. ఇది చాలా గొప్ప అవకాశం విద్యార్థులకి. ఎందుకంటే మాకు తెలిసి కూడా ఇలాంటి ఐఎఫ్పి ప్యానల్స్ అనేటటువంటివి ఎక్కడో ప్రైవేట్ స్కూల్స్ లో అవి కూడా చాలా హై క్వాలిటీ ఉన్నటువంటి స్కూల్లో ఉండేటటువంటి ఐఎఫ్పి ప్యానల్స్ ఈరోజు గ్రామాలలో ఉన్నటువంటి రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి హై స్కూల్ కి ప్రతి రూమ్ ఒకటి ఐఎఫ్పి ప్యానల్ అనేటటువంటిది ఉంది. దాని ద్వారానే మేము ఈరోజు బోధన అనేటటువంటిది జరుపుతున్నాం. దీంట్లో కూడా విద్యార్థుల్లో మేము గమనించింది ఏంటంటే టెక్నికల్ నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు ఈ ఐఎఫ్పి ప్యానల్స్ ఆపరేట్ చేయడంలో కానీ లేదా ఇంకేదైనా టెక్నికల్
విషయాలు ఉన్నప్పుడు ఉపాధ్యాయుల కంటే ముందుగా వాళ్ళు విషయాలు మాకు తెలియజేస్తున్నందుకు మా విద్యార్థులు చక్కటి సాంకేతికతను వాళ్ళు డెవలప్ చేస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా ఈ సభాముఖంగా అభినందిస్తున్నాం. తర్వాత ఈ పాఠశాల ప్రాంగణంలో 5 ఎకరాల గ్రౌండ్ ఉంది. అది వెనక వైపు ఉంది. ఆ గ్రౌండ్ కూడా ఈ మన గ్రామ పెద్దలందరూ కలిసి క్లీన్ చేయించి విద్యార్థులు ఆడుకునేదానికి చక్కగా ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి అన్ని రంగాలలో కూడా ఈ ఉన్నత పాఠశాల ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంది. కానీ ఒక్క విద్యార్థుల సంఖ్య పరంగా ఇది చాలా తక్కువగా ఉంది. మీరందరూ గమనించాల్సింది ఏంటంటే ఇంత చారిత్రాత్మకమైనటువంటి పాఠశాలలో కనీసం ఒక 300 మంది విద్యార్థులు చదివితే ఇంకా కొన్ని తరాల వరకు ఈ పాఠశాల ఇక్కడే ఉంటుంది. ఇప్పుడున్నటువంటి జనం ఇంకా తగ్గిపోతే ఈ పాఠశాలకి భవిష్యత్తు మనుగడ ఉండదు. ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే స్ట్రెంత్ తగ్గిపోయే కొద్దీ పాఠశాలలో పోస్టులు వెళ్ళిపోతాయి. గతంలో మనకు ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఇద్దరు టీచర్స్ ఉండేవాళ్ళు. ఈ ఇద్దరు టీచర్స్ పోయి ఇప్పుడు ఒకరయ్యారు. ఇప్పుడు స్ట్రెంత్ 150 మాత్రమే ఉంది. ఈ 150 కూడా మనకు గ్రామంలో పెద్దల సహకారంతో బస్ సౌకర్యాన్ని కల్పించి ఆ కాండ్ర నుంచి దాదాపు ఒక 40 మంది విద్యార్థులకి రవాణా సౌకర్యాలు ఏర్పరచడం వల్ల అది కూడా మన హెడ్ మాస్టర్ గారి యొక్క ప్రత్యేకమైనటువంటి కృషితో జరుగుతుంది. కాబట్టి అందరూ హెడ్ మాస్టర్లు రేపు వచ్చే హెడ్ మాస్టర్లు అందరూ కూడా మనకి ఇంత రిస్క్ ఎందుకులే అని అనుకునేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది వస్తారు ప్రస్తుతం. కాబట్టి ఈ పాఠశాలను, ఈ ఉన్నత పాఠశాలను మీ పాఠశాలలాగా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కాపాడుకోవాలని చెప్పేసి నేను ఖచ్చితంగా మీ అందరికి కూడా సవినయంగా మనవి చేస్తున్నాను. ఉపాధ్యాయుల బాధ్యత వారిది. ఇది ఎంతో చారిత్రాత్మకమైనటువంటి పాఠశాల కాబట్టి మీరందరూ కూడా ఈ పాఠశాలలో ఏ విధంగా స్ట్రెంత్ పెంచుకోవాలా, ఒకవేళ విద్యార్థులకి రవాణా సౌకర్యాలు లేకపోతే వాళ్ళు ఏ విధంగా రావాలనేటటువంటిది కూడా మీరు దృష్టి పెట్టాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అదేవిధంగా చక్కటి డిస్టిల్ వాటర్ అంటే అది ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ అంటాం. దాన్ని ఆ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ కూడా సప్లై చేస్తున్నారు నిరంతరంగా. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను పాఠశాలకి. కాబట్టి గ్రామంలో ఇంకొకటి ఏంటంటే మనకు గత సంవత్సరము యానివర్సరీ జరిగింది. అది అద్భుతంగా జరిగింది. అది పాఠశాల పెట్టినప్పటి నుంచి తర్వాత 50-60 సంవత్సరాలు జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ చాలా అద్భుతంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా సహకారాలు అందించారు. ఆర్థిక పరమైనటువంటి సహకారాలు అందించారు. అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ రోజు చాలా గొప్పగా అన్ని పాఠశాలలో కూడా పేరు నిలబడేటట్లుగా విద్యార్థులు చక్కటి పాటలు కానీ వాళ్ళు డ్రామాలో పాల్గొని అనేక రకాలైనటువంటి వేషాలు వేసి వాళ్ళు అందరినీ కూడా ఆశ్చర్యపరిచారు. కాబట్టి ఈ పాఠశాల మీది, ఈ పాఠశాల భవిష్యత్తు మీది, మీ చేతుల్లో ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ పాఠశాల యొక్క మనుగడపై దృష్టి సాధించాలని చెప్పేసి చెప్తున్నాను. ఎందుకంటే ఇంకొక 40-50 మంది విద్యార్థులు తగ్గితే ఈ పాఠశాలకి భవిష్యత్తు ఉండదు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. అందువల్ల మా ప్రధానోపాధ్యాయులు నిరంతరం కూడా ఇదే పనిలో ఉంటాడు. ఆయన మార్నింగ్ అందరూ చెప్పారు, మార్నింగ్ ఇక్కడే ఉండి పిల్లలు చదివించి మళ్ళీ రాత్రి ఈవినింగ్ మేము వెళ్ళిన తర్వాత 1 గంట ఉండి వాళ్ళతోనే ఇక్కడే ఉండి నిరంతరం కూడా ప్రత్యేకమైనటువంటి తరగతులను నిర్వహిస్తూ ఈ స్ట్రెంత్ పడిపోతుందేమో అని చెప్పేసి ఆ బస్సు రాకపోతే చాలా ఆవేదన చెప్తాడు ఆయన. నేను కూడా అంటున్నాం, సార్ మీరు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆవేదన చెందేటటువంటి హెడ్ మాస్టర్ వస్తాడా అనేది డౌట్. ఎందుకంటే ఇప్పుడు ఆవేదన చెందేవాళ్ళు తక్కువ, ఎందుకులేని వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ. ఈ పాఠశాల ఉంటే నాకేమో, లేకపోతే నాకేమో అనుకునే వాళ్ళు ఎక్కువ. కాబట్టి ఇలాంటి పాఠశాలలో, ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి పాఠశాలలో 100 years వరకు కూడా ఇది నిలబడాలి. దానికి మీరందరూ కూడా సహకరించాలి. మీ పిల్లలందరినీ కూడా ఈ పాఠశాలలో చదివించండి. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలకి ప్రైవేటు పాఠశాలలు 20% కూడా దీటు కావు. ఇందులో మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం మేము. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పాఠశాలలో వీటితో ఎక్కడ కూడా సమానం కావు. కానీ మీరు ప్రైవేటు పాఠశాలల వైపే మీ దృష్టి ఉంటుంది కాబట్టి. కానీ వాస్తవాలు ప్రభుత్వ పాఠశాలలో మనకు
హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉంటుంది. అన్ని రకాలుగా విద్యార్థిని మేము అన్ని రకాలుగా పరీక్షిస్తాం. విద్యార్థి యొక్క అన్ని దశలు చూస్తాం, అన్ని దిశలు కూడా చూసి ఆ విద్యార్థి పరిపూర్ణంగా ఒక గొప్ప వ్యక్తిగా తయారు కావాలనేటటువంటి విధంగా తీర్చిదిద్ది పంపిస్తాం. కాబట్టి మీరు మా పాఠశాల మీద దృష్టి పెట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కైనా కూడా మీరు ఎక్కువ మంది ఈ పాఠశాలలో చేర్చండి. సో ఇప్పటికే కాలాతీతం అయింది కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మాకు సహకరించినందుకు ధన్యవాదాలు చేస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకి, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.